న్యూస్ డేంజర్లో శ్రీశైలం డ్యామ్. ఎస్, మీరు వింటోంది నిజమే. నీటి తాకిడి కింద శ్రీశైలంలో స్పిల్ వే దిగువన పెద్ద ప్లంజ్ పూల్ ఏర్పడింది. ఒక పెద్ద గొయ్యిలా ఏర్పడి అది ఎప్పటికప్పుడు ఎక్స్పాండ్ అవుతోంది. ఎస్, స్పిల్ వే వైపు విస్తరిస్తోంది. అది స్పిల్ వే దిగువకు ఈ గొయ్యి పెరిగితే డ్యామ్కే ప్రమాదం. అందుకే ఏపీ ప్రభుత్వం ఇప్పుడు అలర్ట్ అవుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు భద్రత, మరమ్మత్తు పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఆరా తీస్తూ ఉన్నారు. వెంటనే రిపేర్ పనుల అంచనాలకు ఆదేశాలు జారీ చేశారు. మరి అసలు ఇంతకీ శ్రీశైలం డ్యామ్ వెంటనే జరగాల్సిన పనులేంటి అన్నది ఒకసారి చూద్దాం. శ్రీశైలం డ్యాం భద్రతపై ఇటీవలే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ చైర్మన్ అనిల్ జైన్ బృందం పరిశీలించింది. తక్షణం చేపట్టాల్సిన పనులపై సిఫారసులు చేసింది. శ్రీశైలం ప్రాజెక్టులో భద్రతా పనుల్లో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. 2022లో ఒకసారి, 2024లో ఒకసారి జాతీయ డ్యాం భద్రతా అథారిటీ ఈ ప్రాజెక్టును సందర్శించి పలు సిఫారసులు చేసింది. వాటి ఆధారంగా చేపట్టాల్సిన పనుల్లో అడుగు ముందుకు పడటం లేదు. కానీ ఇప్పుడు ఫాస్ట్ గా రిపేర్ పనులు చేసేలా కార్యాచరణ రెడీ అవుతోంది. శ్రీశైలంలో ఏప్రాన్ 169 మీటర్ల వద్ద ఉంటే ప్లంజ్ పూల్ 122 మీటర్ల వరకు ఉంది. అంటే ఏప్రాన్ కన్నా లోతుకు దాని సమాంతరంగా ఈ గొయ్యి ఉంది. అది విస్తరిస్తూనే ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో అత్యంత లోతైన ఫౌండేషన్ 9వ బ్లాక్ లో 134 మీటర్ల వద్ద ఉంది. ప్రస్తుతం ప్లంజ్ పూల్ దానికన్నా 12 మీటర్ల లోతులో ఉందని గుర్తించారు. ప్రస్తుతానికి ప్రమాదం లేదని డ్యామ్ సేఫ్టీ నిపుణులు అంటున్నా ప్లంజ్ పూల్ విస్తరించకుండా చర్యలు అవసరమని చెప్తున్నారు. స్పిల్వే మీదుగా ఉధృతంగా వచ్చిపడే నీటి ప్రవాహం వల్ల తీవ్ర కోత ఏర్పడుతోంది. క్రమంగా గొయ్యి పెరుగుతోంది. 1984లో ప్రారంభ దశలోనే ఈ సమస్యను గుర్తించారు. అదిప్పుడు క్లైమాక్స్ కు చేరింది. ఏప్రాన్ పక్కనే సపోర్ట్ కోసం 62 స్టీల్ సిలిండర్లు ఏర్పాటు చేశారు. అందులో 2009లో భారీ వరదల తరువాత 20 ధ్వంసమయ్యాయి. అయినా వాటిని ఇప్పటి వరకు రీప్లేస్ చేయలేదు. ధ్వంసమైన సిలిండర్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తే కొంతవరకు ప్లంజ్ పూల్ స్పిల్వే ఫౌండేషన్ దాకా విస్తరించకుండా ఉంటుందంటున్నారు. కృష్ణా నదికి భారీగా వరద వచ్చినా, అంటే 14 లక్షల క్యూసెక్కుల స్థాయిలో వచ్చినా దిగువకు విడుదల చేసేలా శ్రీశైలం డ్యామ్ ను డిజైన్ చేసి నిర్మించారు. 2009లో 25 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. ఆ సమయంలో డ్యామ్ గేట్ల దిగువన స్పిల్వేకు సమీపంలో భారీ గొయ్యి ఏర్పడింది. అదే సమస్య ఇప్పుడు పెరిగింది. ప్లంజ్ పూల్, సిలిండర్, ఏప్రాన్, అప్రోచ్ రోడ్ల రిపేర్ల కోసం గతంలో కేటాయించిన 2.8 కోట్లతోనే పనులు స్లోగా జరుగుతున్నాయి. నిజానికి ఈ సమస్య తీవ్రతను గుర్తించడం, రిపేర్ చేయాలంటే ప్లంజ్ పూల్ పై 12 రకాల అధ్యయనాలు చేయాలని సిఫారసులు చేసింది NDSA. కొన్ని అధ్యయనాలు పుణేలోని కేంద్ర జల విద్యుత్ పరిశోధన కేంద్రంలో చేయాలి. మరికొన్ని గోవాలోని పరిశోధన కేంద్రంలో అండర్ వాటర్ వీడియోగ్రఫీ చేయాల్సి ఉంది. సో సిలిండర్ ప్రొటెక్షన్ ఏ విధంగా చేయాలన్నది మరికొద్ది రోజుల్లో గైడ్ లైన్స్ ఇస్తామంటున్నారు అధికారులు. అయితే పనులు మాత్రం స్పీడ్ అందుకోవట్లేదు. చైర్మన్ గారు అనిల్ జైన్ గారు వాళ్ళ టీంతో పాటు అట్లాగే స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆఫీసర్ కుమార్ గారు మేమందరం కూడా మార్నింగ్ నుంచి విజిట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇక్కడ పీపీటీ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సార్కి. డ్యూరింగ్ పీపీటీ ప్రజెంటేషన్ డ్యామ్ గురించి మన మెయింటెనెన్స్ ఇష్యూస్ కానీ, దాని సైలెంట్ ఫీచర్స్, ప్లంజ్ పూల్ పరిస్థితి అవన్నీ కూడా చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ మనం సైట్కి ఫీల్డ్ విజిట్ వెళ్ళటం జరిగింది. ఫీల్డ్ విజిట్లో యాక్చువల్గా ప్లంజ్ పూల్ దగ్గరికి వెళ్ళని అప్రోచ్ రోడ్డు లేకపోయినా కూడా బై కొంత దూరం వెళ్ళి ప్లంజ్ పూల్కి పైన ఉన్న సిలిండర్స్, యాప్రాను అవి కూడా వెరిఫికేషన్ చేయడం జరిగింది. వెరిఫై చేసి సార్ కూడా కొన్ని సూచనలు ఇచ్చారు. అప్రోచ్ రోడ్ ఎలా వేయాలి, దాని సంబంధించి ఉందంటే అసలు ప్లంజ్ పూల్ వర్క్స్ చేయాలంటే అప్రోచ్ ఉండాలి కాబట్టి సార్ కూడా అప్రోచ్ రోడ్ ముందర స్టార్ట్ చేయమని చెప్తున్నారు. శ్రీశైలం డ్యాం ప్లంజ్ పూల్ సిలిండర్లు కొన్ని దెబ్బతిన్నట్లు సెంట్రల్ డివైస్ ఆర్గనైజేషన్ బృందం గుర్తించింది. రానున్న రోజుల్లో ప్లంజ్ పూల్ ప్రదేశం డ్యాం పునాదుల వైపు పెరగకుండా చూడాల్సి ఉందంటున్నారు SE శివకుమార్ రెడ్డి. అయితే శ్రీశైలం డ్యాం గ్యాలరీ పరిసరాలను పరిశీలించిన టీం ఈ పనులను చేయాలంటే ముందుగా ప్లంజ్ పూల్ వద్దకు రహదారి ఏర్పాటు చేసుకోవాల్సి ఉందంటున్నారు. అదే సమయంలో డ్యాం దిగువన కోతకు గురైన కొండ ప్రాంతాన్ని ఎలా డీల్ చేయాలన్నది కీలకంగా మారింది. ప్లంజ్ పూల్ లో ఏర్పడిన భారీ గుంతను అండర్ వాటర్ వీడియోగ్రఫీ చేయించాలని, నీటి లోపల ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే గుర్తించాలంటున్నారు. సిలిండర్స్ ఏమైతుందంటే ఇప్పుడు మనకు ప్లంజ్ పూల్ ఫామ్ అయింది కదా, ప్లంజ్ పూల్ మన డ్యామ్ ఫౌండేషన్ వైపు పోకుండా టెంపరీ ప్రొటెక్షన్ వర్క్ కింద సిలిండర్స్ వేశారు.
ఆ సిలిండర్స్లో కొన్ని ఏమైనాయంటే మనకు ఒక 12 దాకా డ్యామేజ్ అవ్వడం జరిగింది, కొన్ని ఇంకా పార్షియల్ డ్యామేజ్ అయినాయి. సో వాటిని ఏంటంటే మన డ్యామ్ సేఫ్టీ వాళ్ళు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కొన్ని సజెషన్స్ చేశారు. ఆ సజెషన్స్ ప్రకారము అవి టెంపరీ ప్రొటెక్షన్ అన్నమాట. ఒరిజినల్గా ప్లంజ్ పూల్ ఏం చేయాలనే దానికి కొన్ని స్టడీస్ చేయమన్నారు. సెంట్రల్ CWPRS పునే వాళ్ళు ఏమేమి స్టడీస్ చేస్తారో చేసి ఫైనల్గా దాన్ని ఏ విధంగా మనం రెక్టిఫై చేయాలని సంబంధించి వాళ్ళు మనకు సజెస్ట్ చేస్తారు. దాని ప్రకారం రెక్టిఫై చేస్తాము. ఈ లోపల ఏంటంటే మనకు డ్యామ్కు ఫౌండేషన్స్కు వైపుకు ఈ ప్లంజ్ పూల్ ఎఫెక్ట్ పోకుండా సిలిండర్స్ ఇదివరకు ఫామ్ చేశారు. అవి కొన్ని డ్యామేజ్ అయినాయి ఓవర్ ఏ పీరియడ్. కాబట్టి వాటిని మళ్ళీ రెక్టిఫై చేసి కింద కొద్దిగా ఏమవుతుందంటే అవి కాంక్రీట్ బేస్ కవర్ అయిపోయింది. దానికి కాంక్రీట్ ఫిల్లింగ్ చేయడానికి ఏ విధంగా కావాలనే దానికి, సో ఏ లెవెల్ వరకు ఇప్పుడు అవి కవర్ అయింది అనే దానికి అండర్ వాటర్ ఫోటోగ్రఫీ అవి చేయించాలా, అవి ఇమ్మీడియట్గా స్టడీ స్టార్ట్ చేస్తారు. ఇటీవలే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు మొదట డ్యామ్ ను సందర్శించి పలు సూచనలు చేశారు. తాజాగా డ్యామ్ డిజైన్ ఆర్గనైజేషన్ అధికారులు కూడా స్టడీ చేశారు. డ్యామ్ పనులు చేపట్టాలంటే ముందుగా కొండ చర్యలు విరిగి పడకుండా రోడ్డు మార్గం నిర్మించుకోవాలని, ప్లంజ్ పూల్ పునాది వరకు వెళ్లకుండా సిలిండర్స్ ను పటిష్టం చేయాలన్నారు. సో ఈ 2 కమిటీల సూచనల తరువాత శ్రీశైలం డ్యామ్ కు రిపేర్లు చేపట్టే అవకాశం ఉంది. అధికారులు గుర్తించిన లోపాలపై ప్రభుత్వానికి రిపోర్ట్ కూడా ఇచ్చేశారు. త్వరలోనే ఆ నివేదికల ఆధారంగా టెండర్లను పిలిపించి పనులు చేపట్టేలా చర్యలు తీసుకోబోతున్నారు. ఇప్పటికే NDSA డ్యాం విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని గతంలో చాలా సార్లు సీరియస్ అయింది. తాజాగా శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్లంజ్ పూల్, స్టీల్ సిలిండర్లు దెబ్బతినటం, కొండ భాగం, శ్రీశైలం ప్రాజెక్టు భద్రత, రిపేర్ పనులపై ఆరా తీశారు. రిపేర్లకు అవసరమైన నిధులపై అంచనాలు రెడీ చేయాలన్నారు. సో త్వరలోనే శ్రీశైలం డ్యాం రిపేర్ పనుల్లో వేగం పెరుగుతుందనుకుంటున్నారు. లేకపోతే ఈ వర్షాకాలం మరింత డ్యామేజ్ అవుతుందంటున్నారు. అది ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ సిచ్యువేషన్. మరి ఇమీడియట్ గా చేయాల్సిన పనులేంటి, NDSA ఏం సూచనలు చేసింది మాట్లాడడానికి మనతో ఏపీ ప్రభుత్వ ఇరిగేషన్ అడ్వైజర్ కన్నయ్య ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. NDSA కూడా ఈ మధ్య విజిట్ చేసింది. అలాగే అసలు ఇమీడియట్ గా చేయాల్సింది ఏంటి, ఏం చేయాలంటారు ఒక అడ్వైజర్ గా చెప్పండి. అమ్మా, నేను గేట్ల గురించి చూస్తున్నాను. గేట్లలో ఇప్పుడు మనం 1984లో 4 నెలల్లో చేశాం. అది నేను సెంట్రల్ కోఆర్డినేటర్గా ఉన్నా. అదే 2009లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు మనం 178% డిశ్చార్జ్ చేసి డ్యామ్ సేవ్ చేశాము. అప్పుడు ఇది మనకు రోప్స్ అవి దిగిపోతే అవన్నీ గేట్ వరకు రిపేర్ చేసి ఇచ్చేసాం. మళ్ళా ఇప్పుడు ఓన్లీ పెయింటింగ్, కొద్దిగా రిపేర్స్, మైనర్ రిపేర్స్ బ్యాలెన్స్ ఉంది గేట్లలో. అప్పుడు 178% డిశ్చార్జ్ చేసినప్పుడు డౌన్ స్ట్రీమ్ లో ప్లంజ్ పూల్ లో గుంత పడింది. అది ఇప్పుడు దగ్గర 40 మీటర్స్ వరకు పోయింది అంటున్నారు యాజ్ పర్ ఓషనోగ్రఫీ టెస్ట్ లో. అది ప్లంజ్ పూల్ రిపేర్ చేయాలి. అది నా స్కోప్ లో రాదు. ఇంకోటి ఏమంటే అది అందరూ ఏం చేస్తుంటారంటే ప్లంజ్ పూల్ ఎఫెక్ట్ అయిన దానివల్ల ఓన్లీ డ్యామ్ ఫౌండేషన్ కే ప్రాబ్లం అంటారు. డ్యామ్ ఫౌండేషన్ ముందు కన్నా మనం అండర్ గ్రౌండ్ పవర్ హౌస్ లెఫ్ట్ సైడ్, నెక్స్ట్ రైట్ సైడ్ పవర్ హౌస్ దగ్గర 1600 మెగావాట్స్ పవర్ హౌస్లు ఉన్నాయి. 2 కలిపి అవి కూడా ఎఫెక్ట్ అవుతాయి. కన్నయ్య గారు, ఇప్పుడు ఎండాకాలం సరే ఫైన్, రేపు వర్షాలు పడ్డాక డ్యామ్ పూర్తి స్థాయిలో వచ్చేస్తుంది. అప్పుడు ప్రాబ్లం అవుతుంది దాన్ని రిపేర్ చేయడానికి కూడా. ఎలా చేయాలి? ఈ టైంలోనే చేయాలా, అప్పుడు కూడా చేయొచ్చా? అప్పుడు చేయలేమమ్మా. ఇది మన ఫ్లడ్ అంతా బైపాస్ చేసి కానీ అది చేయలేము. కరెక్ట్. అది సమ్మర్ లోనే చేయాలి. ఇప్పుడు బైపాస్ కి 2 గవర్నమెంట్లు స్కీమ్ ఫైనలైజ్ చేసి చేయాలి. అది కోఆర్డినేషన్ KRMB చేస్తా ఉంది. అది ఎప్పుడు స్టార్ట్ చేస్తారో వర్క్ నాకేం ఐడియా లేదమ్మా. రైట్. ఎంత త్వరగా అయితే అంత త్వరగా చేస్తే డ్యామ్ సేఫ్ గా ఉంటుంది అంటారు. డ్యామ్కే కాదు, పవర్ హౌస్లకు కూడా మంచిది. రైట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కన్నయ్య గారు. మొత్తానికి త్వరితగతిన ఏదైతే 12 సూచనలు చేశారో మిగిలిన అధికారులు కావచ్చు, వాటన్నిటినీ కూడా ఇప్పుడు వాటిని అమలు పరిచే సమయం వచ్చింది. ఎందుకంటే ఇది ఎండాకాలం, మరికొద్ది రోజుల్లోనే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈలోపే మరమ్మత్తు పనులు జరగాలని కోరుకుంటారు. లేకపోతే అక్కడ విద్యుత్ వ్యవస్థకు కూడా ఆటంకం కలిగే అవకాశం కనిపిస్తుంది.